హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. వెన్స్డే మధ్యాహ్నానికి ఓటింగ్ అనాలిసిస్ రిపోర్టు మాట్లాడుకుందాం. నిన్న అనాలిసిస్కి నిన్న ఓటింగ్కి ఈరోజు ఓటింగ్కి అసలు ఏమన్నా చేంజా? మామూలు చేంజ్ లేదు. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు ఓటింగ్ ట్రెండ్ ఎలా ఉందో తెలియదు. అప్పుడు లాస్ట్ వీక్లకి బిస్కెట్ అయ్యి శేఖర్ భాష లాంటి వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. అదే 100% కన్ఫర్మ్. ఈసారి కూడా అదే అవ్వడానికి 1000% ఛాన్స్ ఉంది. దయచేసి వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్, ఎక్కువ మందికి రికమెండేషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో కాన్సెప్ట్ ఏంటంటే, ఆ ఫస్ట్ ఉన్నారు చూసారా, విష్ణుప్రియ, మణికంఠ, వాళ్ళు రాకెట్లో జూయి అని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఇంకా ఆపేది లేదమ్మా. ఇంకా ఈ వీక్ వాళ్ళు ఫిక్స్ 1 or 2. ఆ 1 or 2 ఏం తారుమారు ఏమైనా అవుతుందని చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నో విష్ణుప్రియ నెంబర్ 1, నెంబర్ 2 కంఠాది మణికంఠ. వీళ్ళిద్దరికీ బీభత్సమైన ఓటింగ్లు పడుతున్నాయి. పిఆర్ టీంలోనే కాదు, ఎందుకో నాకేమనిపిస్తుందంటే కామెంట్ సెక్షన్లో కూడా చూసినా వీళ్ళు ఎక్కువ కనబడుతున్నాయి. అంటే మెల్లిగా వీళ్ళ ఫ్యాన్స్ కూడా యాక్టివేట్ అవుతున్నారు. జనరల్ ఆడియన్స్ కూడా కొంతమంది వీళ్ళకి వేస్తున్నట్టున్నారు. ఏదో జరుగుతుంది. బట్ వీళ్ళు ఆడుతున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి అన్నీ కలిసి వస్తున్నాయి. వీళ్ళైతే 1 and 2లో శ్రీ చైతన్య పారాయణలాగా అక్కడే ఉన్నారు. 1 విష్ణుప్రియ, 2 కంఠాది మణికంఠ. వీళ్ళిద్దరూ ఆపేదేలే తగ్గేదేలే అన్నట్టున్నారు. ఇది ఫిక్స్. ఓకే, వీళ్ళకి ప్రాబ్లం లేదు. వీళ్ళ ఫ్యాన్స్ హ్యాపీ, వాళ్ళు అలాగే ఓట్లు వేసుకున్నారు. వెరీ గుడ్, ఫైన్. మిగిలిన 6 పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చాలా దారుణం. అండ్ ఏదో తప్పు అయిపోయేలా ఉంది. మాట్లాడదాం. నిన్న మనం ఏమనుకున్నాం, పృథ్వీ అబ్బాయి డేంజర్ జోన్లో ఉన్నారన్నాను కదా. అది అవ్వదమ్మా, అది కూడా అవ్వట్లే. ఏమవుతుందంటే ఇక్కడ చిన్న స్ట్రాటజీ అవుతుంది. చెప్తా చూడండి, మీకు లాజికల్గా అర్థమవుతుంది ఏమవుతుంది. ఇంటర్నల్గా సోనియా ఆకుల నామినేషన్లో లేదు. అప్పుడు అనొచ్చు, సోనియా ఆకులకు అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఏంట్రా, ఓట్లు స్ప్లిట్ అయిపోయారు కంటే. చెప్తా, మన నిఖిల్ మామ నామినేషన్లో లేడు కదా. ఈ 2 బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను డేంజర్ జోన్లో ఎవరున్నారు, నేను చెప్పాను కదా, 6 డేంజర్ జోన్లో ఉన్నారు. 6కి సింగిల్ డిజిట్ ఓటింగ్ పడుతున్నాయి. బట్ ఎక్కువ డేంజర్ జోన్లో ఉన్నది ఆదిత్య ఓం అండ్ పృథ్వీ. ఆదిత్య ఓంకి ఇంకా ఎగ్జ్ ఉంది వెళ్ళిపోవడానికి. ఎందుకంటే నామినేషన్లో ఒకసారి కూడా రాలేదు. సేఫ్ గేమ్ ఆడుతున్నారని చెప్పి బయట కూడా టాక్ ఉంది కాబట్టి ప్రాబ్లం అవుతుందేమో. పృథ్వీ 2 సార్లు సేఫ్ అయ్యాడు కాబట్టి ఈసారి సేవ్ అవ్వడానికి ఛాన్స్ ఉందేమో అనుకున్నాం కదా. పృథ్వీకి ఓటింగ్లు ఎలా పడుతున్నాయంట, పృథ్వీ ఫ్యాన్స్ బై డిఫాల్ట్ ఉన్నది ఆ కర్ణాటక బ్యాచ్, అవి ఎలాగో పడుతున్నాయి. దాంతోపాటు ఒక పక్క నిఖిల్ నుంచి ఒక పక్క సోనియా నుంచి కూడా పృథ్వీకి పడుతున్నాయంట. క్రాస్ ఓటింగ్ అంటారు దాన్ని. ఎందుకంటే ఆమె నామినేషన్లో లేరు కాబట్టి. ఆ నామినేషన్ లేకపోతే వాళ్ళ ఫ్యాన్స్ లేకపోయా పిఆర్ టీంలు ఉన్నాయి కదా. పిఆర్ టీంలు పెట్టుకోవడం తప్పేం లేదు, అందరూ పెట్టుకుంటారు. అది ఇక్కడ డైవర్ట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఉండాలి, వీళ్ళు ఉంటే డైనమిక్స్ బాగుంటాయి, అందుకే వాళ్ళు ఉంచుతారు. ఓకేనా. అలాగే అభయ్ నవీన్కి చాలా గట్టిగా సోనియా ఆకుల పిఆర్ టీం నుంచి పడుతున్నాయంట. టాక్ అంటే టాక్, నమ్మితే బాగుంటుంది. సో వీళ్ళిద్దరికీ వీళ్ళు ఉన్న పిఆర్లో వీళ్ళ ఫ్యాన్ బేస్తో పాటు ఈ ఎక్స్ట్రా ఓటింగ్ ఇలా యాడ్ అవుతుంది. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరు సేవ్ అవుతారు. నాకు అనిపిస్తుంది, బలంగా అనిపిస్తుంది. ఐ మైట్ బి రాంగ్, నేను రాంగ్ అవ్వచ్చేమో. బట్ నా గట్టి అనాలిసిస్ ప్రకారం చూస్తే ఇలా వెళ్ళరు అనిపిస్తుంది. అబ్బా, వీళ్ళిద్దరికీ ఈ ఓట్లు పడుతున్నాయి. నెక్స్ట్ యష్మి గౌడ వెళ్ళిపోతుంది అనుకున్నారు. అవ్వదు. ప్రేతాత్మలు ఉంటారు. అవి చూడడానికి మనం సిద్ధంగా ఉండాలి ఇక నుంచి. ఈరోజు టాస్క్ కూడా మామూలు టాస్క్ ఉండదు. ఆ కోడిగుడ్డు టాస్క్ ఉంటుంది కదా సీజన్ 5లోని, ఆ టాస్కే పులిసి కారిపోద్ది. 2కి 3కి స్టార్ట్ అవుతుంది. అప్పుడు అప్డేట్ ఇస్తుంది. ఓకే, కమింగ్ బ్యాక్ టు ఓటింగ్ అనాలిసిస్. యష్మి గౌడ ఉన్నారు కదా, ఆమె ఓట్ బ్యాంక్ ఎలాగ ఉంది కదా, కన్నడ ఓట్ బ్యాంకు ఆమెది, సీరియల్ది. దాంతోపాటు సోనియా ఆకుల యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో గట్టి గుద్దేస్తున్నారు. యష్మి ఉండాలి, సోనియాకు మొగుడు మా యష్మియే అని చెప్పి యష్మి సేవ్ చేస్తారు. ఆ మస్సాన్ ట్రైన్ ఇప్పుడప్పుడు ఎక్కదమ్మా. మీరు ఎన్ని తత్కాలు, స్లీపర్లు, 3 టైర్లు ఎన్ని బుక్ చేసినా వర్కౌట్ అవుతుంది. సో ఆమె కూడా వెళ్ళరు. బ్యాలెన్స్ ఎవరు మిగిలేరమ్మా, ప్రేరణ, సీత, నైనిక. ప్రేరణ డేంజర్ జోన్లో ఉందంటే ఉంది, నమ్మినా నమ్మపోయినా అది నిజం. ఎందుకు అంటే ఆడికి క్రాస్ ఓటింగ్లు పడిపోతున్నాయి. ప్రేరణకేం క్రాస్ ఓటింగ్ పడట్లేదు. దట్టు ఆమె నెగిటివ్ అవుతుంది 2 రోజుల నుంచి. నేను లైవ్లో కూడా నెగిటివ్ అయింది చాలా %. ఓకే, కొంతమంది ఆమె కరెక్ట్ అంటున్నారు, కానీ ఎక్కువ % నెగిటివిటీ ఎక్కువ ఉంది ప్రేరణకి. చాలా ఎఫెక్ట్ అవుతుంది ఆమెకి అది. సో ఆమె చాలా రెడ్ జోన్లో ఉన్నారు. అది తెలుసుకోలేదు అనుకో, శేఖర్ భాషలో జంప్ అయినా ఆశ్చర్యపోవసం లేదు. అందుకే నేను అలర్ట్నెస్ కోసం చెప్తున్నా. మరీ డేంజర్ జోన్లో ఎవరున్నారు తెలుసా, నైనిక అండ్ సీత. బిలీవ్ మీ, నాకు గట్టి కొడుతుంది. వీళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయిపోతారు ఈ వీక్ కన్ఫర్మ్, నాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే మిగిలిన వాళ్ళకి క్రాస్ ఓటింగ్లు పడుతున్నాయి, వాళ్ళు పిఆర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. ప్రేరణ కూడా డేంజర్ జోన్లో ఉంది. బట్ మోస్ట్లీ అవ్వదు, ఎందుకంటే వీళ్ళిద్దరు ఇంకా వీక్గా ఉన్నారు. వీక్గా అంటే పర్ఫార్మెన్స్ కాదు, పర్ఫార్మెన్స్ వైజ్ బెటరే. బట్ వీళ్ళకి క్రాస్ ఓటింగ్లు ఏం పడట్లేదు వీళ్ళకి ఎప్పటి నుంచి.
వీళ్ళకి ఇండివిజువలే పడాలి. క్రాస్ ఓటింగ్ పడినప్పుడు కాయలేరు దాన్ని. అండ్ వీళ్ళకి కరెక్ట్గా గమనించండి, నైన్కాకి ఏమైనా ఫుటేజ్ ఉందా ఈ 2 రోజుల్లో? ఏం లేదు. సీతాకి ఏమైనా అంత గట్టిగా ఏమైనా ఫుటేజ్ ఉందా? నేను సంచాలక్ టాస్ తప్ప లేదు. గోయింగ్ ఫార్వర్డ్ కూడా కావాలంటే చూడండి, వీళ్ళిద్దరికి ఎక్కువ ఫుటేజ్ ఉండదు. వీళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంది. సీత అండ్ నైనికా ఆర్ ఇన్ డేంజర్ జోన్. సో వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, నేనేమి ఉసుకాల పట్టలేదు, జస్ట్ చెప్తున్నా, ఒక కరెక్ట్ పర్సన్ షోలో ఉండాలి అనిపిస్తే ఓట్లు వేయండి మీకు నచ్చిన వాళ్ళకి. నేను ఎవరి పేరు చెప్పను, బట్ నా అనాలిసిస్ ప్రకారం ఇలా ఉందని నేను చెప్తున్నా. మీకు నచ్చితే కరెక్ట్ అని చెప్పండి, లేకపోతే వేరే లాజిక్ ఉంటే చెప్పండి. యాజ్ ఆఫ్ నవ్ అయితే వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. వాళ్ళిద్దరూ చైతన్య నారాయణ 1 1 1 2 2 2 ఎవరు? విష్ణుప్రియ మణికంఠ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.